హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు కనుక ఒక సౌండ్ బార్ కొనాలి, ఇంకా 30,000 రూపాయల్లో ఒక మంచి సౌండ్ బార్ కొనాలంటే ఈ వీడియో పర్ఫెక్ట్గా మీకోసమే. ఎక్కువ ల్యాగ్ చేయను, ఎక్కువ కూడా మీకు పెట్టను. ఇక్కడ కేవలం 9 సౌండ్ బార్లు అయితే తీసుకొచ్చాను. 10,000 రూపాయలలోపు 3, 20,000 రూపాయలలోపు 3, 30,000 రూపాయలలోపు 3 అయితే తీసుకొచ్చాను. సో ఇలా నేను ఎప్పటికప్పుడు ఆఫర్ వచ్చిన వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో వేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తే స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించి లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయినా జాయిన్ అయితే అవ్వచ్చు. లేదు అనుకుంటే నా నుంచి మీరు ఏమన్నా సజెషన్స్ కావాలి అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్లో వాట్సాప్లో పింగ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇస్తాను. మీరు ఏ ప్రోడక్ట్ కొనాలన్నా ఖచ్చితంగా నా సజెషన్ అయితే మీకు ఉపయోగపడుతుంది, నేను మీకు ఆ సజెషన్ అయితే ఇస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీరు వీడియో చూస్తున్నప్పుడు ఎక్కడ వీడియో నచ్చినా సరే మీకు వీడియోని లైక్ చేయండి, కింద మీకు హైప్ వస్తుంది, హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇక మనం డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం 10,000 రూపాయల బడ్జెట్లో చూద్దాం. 10,000 రూపాయల బడ్జెట్లో కనుక చూసుకున్నట్లయితే JBL నుంచి సినిమా అయితే ఉంటుంది. JBL సినిమా SB241 అయితే ఉంటుంది. డాల్బీ డిజిటల్ సపోర్ట్ అయితే ఉంటుంది. మనకి చాలా బాగుంటుంది. 2.1 ఛానల్తో వస్తుంది. 110 వాట్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో దీన్ని ఖచ్చితంగా మీరైతే కన్సిడర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ సౌండ్ బార్ అయితే ఉంటుంది. HWC45E XL అయితే ఉంటుంది. ఇది 2.1 ఛానల్తో వస్తుంది. 300 వాట్ సపోర్ట్ అయితే రావడం జరుగుతుంది. ఎక్సలెంట్ సౌండ్ బారు. మీకు 10,000 రూపీస్ లోపు బడ్జెట్లో మీరు చూస్తున్నట్లయితే మీకు ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ బార్ అయితే అవుతుంది. అంటే వీటితో పాటు నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, మీరు కావాలంటే దాన్ని కూడా చూడవచ్చు. ట్రిబిట్ లాంటి సౌండ్ బార్స్ మీకు దాంట్లో యాడ్ చేస్తున్నాను. అండ్ ఇవే కాదు, నేను ఇప్పుడు చెప్తున్నవి జస్ట్ ఒక 9 మాత్రమే చెప్తున్నాను, మిగతావన్నీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక 50,000 రూపీస్ లోపు మీరు ఏవేవి కొనాలో అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీకు ట్యాగ్ సెక్షన్ ఉంటుంది పక్కన. ఫ్లిప్కార్ట్లో కనుక అయితే ఇవి మీకు ట్యాగ్ సెక్షన్లో కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ అమెజాన్లో ఉన్నట్లయితే అమెజాన్లో మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ మాత్రమే మీకు ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో అఫిలియేటివ్లో కనిపిస్తూ ఉంటాయి. మనకి జెబ్రానిక్స్ నుంచి అయితే ఉంది. 10,000 రూపీస్ లోపు అనమాట. జెబ్రానిక్స్ జూక్ బార్ అయితే ఉంటుంది. 9500WS Pro అయితే ఉంటుంది. ట్రస్ట్ మీ, ఆసమ్ సౌండ్ బార్ ఇది. మీకు 10,000 రూపీస్ లోపు అసలు రాదనుకున్నాను నేను దీన్ని. నేను ప్రీవియస్ వీడియో చేసేటప్పుడు కూడా ఒక 12,000 30,000 రూపీస్ దగ్గర అయితే వస్తుంది. ఒకవేళ 12,000 దగ్గర వచ్చినా ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా వేసుకొని అయినా సరే ఒక 13,000 రూపీస్ దగ్గర వచ్చినా తీసుకోమని అయితే చెప్పాను. అలాంటిది మీకు ఇది 10,000 రూపీస్ లోపే వచ్చింది. 9,600 9,700 అలా ఫ్లక్చువేట్ అవుతుంది. చెక్ చేయండి, చాలా మంచి సౌండ్ బారు. అండ్ మీకు ట్రిబ్యూట్ కూడా ఉంటుంది. 2.1 ఛానల్, అది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అవన్నీ లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి 20,000 రూపాయల లోపు బడ్జెట్లో 20,000 రూపాయల లోపు బడ్జెట్లో మీ దగ్గర కనుక ఒక LG టీవీ ఉందనుకుంటే ఖచ్చితంగా ఇది సౌండ్ బార్ పర్టికులర్గా మీకు బాగా హెల్ప్ అవుతుంది. LG S40T అనమాట. ఇది 300 వాట్ సౌండ్ బార్ అనమాట. 2.1 ఛానల్తో వస్తుంది. డాల్బీ డిజిటల్ సపోర్ట్ అయితే ఉంటుంది. DTS డిజిటల్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాగే మీకు AI సౌండ్ ప్రో కానీ, వావ్ ఇంటర్ఫేస్ కానీ, వావ్ ఆర్కెస్ట్రా కానీ ఇవన్నీ కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మీకు ఒకవేళ LG టీవీ ఉందనుకుంటే పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ 2.1 ఛానల్ని మీరేం తక్కువ అంచనా వేయొద్దు, చాలా మంచిగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 20,000 రూపాయల్లో సెకండ్ అనమాట. బోట్ నుంచి అవెంట్రా ప్రైమ్ 5000 DA 5.1 ఛానల్లో వస్తుంది. 20,000 రూపాయల లోపు అంటున్నానని ఏదో 18,000 19,000 రూపాయల దగ్గర ఉంటుంది అనుకోవద్దు. సో ప్రైస్ మీకు చెప్పాలంటే 10,000 రూపాయల దగ్గరే ఉంది ఇది. ఈ మధ్యలో మీకు చాలా సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను ఆల్రెడీ పాత వీడియోలో పెట్టున్నాను, అందుకే అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. బట్ ఆ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అవన్నీ కూడా మీకు ట్యాగ్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. అదేంటి మళ్ళీ ఈ మంచి అన్ని వదిలేసి ఇవి మాత్రమే చెప్తున్నాడంటే ఇవి మీకు టాప్ పిక్స్ అవ్వబోతున్నాయి. ఎందుకంటే 45 నుంచి 50% మనకి డ్రాప్ అయితే అయ్యాయి కాబట్టి. అండ్ ఇది మనకి బోట్ అవెంట్రా నుంచి 5.1 5000 DA 2025లో రిలీజ్ అయిన సౌండ్ బార్ అనమాట. కాకపోతే వైర్డ్తో వస్తుంది, సబ్ వూఫర్ కానీ సెటిలైట్ కానీ. ఇది ఒక్కటే నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఒకవేళ మీరు స్కిప్ చేయదలుచుకుంటే దీన్ని ఒక్కదాన్ని స్కిప్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు సోనీ నుంచి సోనీ HT-S20R అనమాట. 5.1 ఛానల్తో వస్తుంది. డాల్బీ డిజిటల్ సపోర్ట్ అయితే ఉంటుంది. మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. సౌండ్ బార్ మాత్రం 400 వాట్స్తో అయితే రావడం జరుగుతుంది. అండ్ శాటిలైట్ స్పీకర్స్ కూడా వస్తాయి. సో ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరు ఒకవేళ మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, మంచి వోకల్ ఎక్స్పీరియన్స్ చేయాలి, మంచి బాస్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మీకు ఎక్కువ కూడా బడ్జెట్ అయితే లేదు, ఒక 11,000 రూపాయలు 10,000 రూపాయల బడ్జెట్లోనే వస్తుంది. సో మీకు 20,000 అని చెప్తున్నా అంతే. సో వాటికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక మీ బడ్జెట్ అనేది 30,000 రూపాయల దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ కూడా మీకు ఒక 3 అయితే సజెస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ సౌండ్ బార్ LG నుంచి. సేమ్ మీ దగ్గర ఒకవేళ LG టీవీ ఉన్నట్లయితే ఖచ్చితంగా దీని అయితే మిస్ చేయొద్దు. LG సౌండ్ బార్ SC65TR అయితే ఉంటుంది. 600 వాట్తో వస్తుంది. 5.1 ఛానల్తో వస్తుంది. డాల్బీ డిజిటల్ సపోర్ట్ అయితే ఉంటుంది. సేమ్ మీకు వావ్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. వోకల్ కానీ, బాస్ కానీ ఎవ్రీథింగ్ ఫైన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరైనా LG టీవీ, LG సౌండ్ బార్ కనుక యూస్ చేస్తున్నట్లయితే మీ ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి 30,000 లో సెకండ్ సౌండ్ బార్ వచ్చేటప్పటికి సామ్సంగ్ నుంచి క్యూ సింఫనీ అని అయితే ఉంటుంది సౌండ్ బార్. HWQ600C అనమాట. ఇది ఎక్సెల్ అండ్ 3.1.2 ఛానల్ తో అయితే రావడం జరుగుతుంది. వైర్లెస్ సబ్ వూఫర్ తో వస్తుంది. 2 అప్ ఫైరింగ్ స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో సూపర్ ఫైన్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ దీని ప్రైస్ మనకి 30 దాటి అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి 19,000 చిల్లరకి అయితే వస్తుంది. సో మీకు ప్రైస్ చూపించేటప్పుడు మాత్రం 25,000 రూపాయల దగ్గర అయితే చూపిస్తుంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఆఫర్లోనే వస్తుంది. అంటే 19,000 చిల్లర అలా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేటప్పటికి సోనీ బ్రావియా థియేటర్ బార్ 6HD అనమాట. ఇది 3.1.2 ఛానల్ తో వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే 5.1 ఇది 3.1.2 ఛానల్ తో వస్తుంది. ఇది మీకు అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే వస్తుంది అనమాట. ఎక్సలెంట్ సౌండ్ అయితే ఉంటుంది. డాల్బీ డిజిటల్ సపోర్ట్ అయితే ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది మనకి దీంట్లో. ఎక్సలెంట్ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. రెగ్యులర్ గా దీని ప్రైస్ మనకి 40,000 చిల్లర పైన అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి 29,000 చిల్లరకి అయితే వస్తుంది. హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే ఉంది. మీ దగ్గర ఒకవేళ బడ్జెట్ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా ఈ సౌండ్ బార్ అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే వీటికి సంబంధించిన లింక్స్ అన్ని మన డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అవన్నీ కూడా అమెజాన్ లింక్స్. ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలంటే ఇక్కడ మీకు ట్యాగ్ సెక్షన్ లో ఇవన్నీ కూడా ట్యాగ్ చేసి పెడతాను. అక్కడి నుంచి అయితే మీరు బై చేయొచ్చు. సో గైస్ ఇది 30,000 రూపాయల్లో మీరు కొనదగినటువంటి టాప్ 9 పిక్స్ అనమాట. టాప్ 9 అంటే కంప్లీట్ గా ఇవే టాప్ 9 అయితే కాదు, మిగతా ఇంకా ఉన్నాయి. మీరు ఒకవేళ వాటి కంటిన్యూషన్ చూడాలి అనుకుంటే మీ ప్రీవియస్ వీడియో చూడండి, అక్కడ మీకు బెస్ట్ పిక్స్ అయితే ఇంకా ఉన్నాయి. బట్ ఇప్పుడు మీకు హ్యూజ్ ప్రైస్ డ్రాప్ లో మాత్రం ఇవైతే అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒకవేళ తీసుకోవాలంటే ఇవి మీకు బెస్ట్ బడ్జెట్ చాయిస్ అయితే అవుతాయి. సో ఇది గైస్ వీడియో మీకు నచ్చిందంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మీకు ప్రైస్ డ్రాప్ అయిన వీడియోలన్నీ కూడా మన ముందుకైతే వస్తూనే ఉంటాయి. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి. అక్కడ నేను మీకు ఎప్పటికి కూడా అప్డేట్ చేస్తూనే ఉంటాను. ఒకవేళ మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలంటే మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ కానీ SBI డెబిట్ కార్డ్ కానీ ఉండాలి. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలంటే మీ దగ్గర యాక్సిస్ కానీ అలాగే ICICI క్రెడిట్ కార్డ్ కానీ ఈ రెండిట్లో ఏదన్నా సరే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఈ రోజు నైట్ నుంచి అందరికీ సేల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మిడ్ నైట్ మాక్సిమం సేల్ లూట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. జై హింద్.